ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పనసకాయతో బిర్యానీ చేసాము. అది కూడా దమ్ చేసాము. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను బిఫోర్ ఒకసారి తిన్నాను, అంటే 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట. నాకు అప్పుడు అసలు నచ్చను కూడా నచ్చలేదు. ఈరోజు ఇంట్లో మేము దమ్ ప్రిపేర్ చేసి తింటున్నాము. అబ్బా ఎంత బాగుందంటే తినే కొద్దీ తినాలనిపించింది. వేరే లెవెల్ ఉంది బిర్యానీ టేస్ట్ అయితే. బిర్యానీని అయితే కొంచెం ఓపిక్గా అయితే చేయాలి. యాక్చువల్గా మేము పనసకాయని లేత పనసకాయ తీసుకున్నాము, అందులో గింజ కట్టలేదు. దానిని ముక్కలుగా కట్ చేసిన తర్వాత పనస ముక్కల్ని వాటర్లో వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఆ ముక్కల్ని మొత్తం వాటర్ అంతా తీసేసి మనకు దమ్ముకి ఏదైతే కావాలో బిర్యానీ మసాలాలని వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ దమ్ని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం రైస్ని ఒక 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి.